మన కోచ్ గంభీర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కంటే లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని ఎక్కువ ఆడిస్తున్నారంట. అయ్యో నిజమండి, ఇది నేననే మాట కాదు. మన మీమ్ పేజీలను అడిగితే వాళ్ళు చెప్తారనమాట. మీమ్ పేజ్ అంతా అదే ఈరోజు. గంభీర్ సార్ ఏమో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆడించకుండా లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఎక్కువ ఆడిస్తున్నారని. అంటే అది కాక నిన్న మ్యాచ్ అయిపోయాక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మన జస్ప్రీత్ బుమ్రా అని ఒక రిపోర్టర్ ఏదో అన్నారంట. మీరు బ్యాట్స్మెన్ పరంగా ఎలా కామెంట్ చేస్తారు, మీరు బ్యాట్స్మెన్ కాదు బట్ మిమ్మల్ని అడుగుతున్నాం అన్నట్టుగా ఏదో అంటే కాస్త మన జస్ప్రీత్ బుమ్రా కాస్త హర్ట్ అయ్యి ఈ రోజు ఏదో బ్యాటింగ్ లో రెచ్చిపోయినట్టుగా కొద్ది టాక్. సో ఇలాంటి టాపిక్స్ అని డిస్కస్ చేసే ముందు ఒకసారి మీకు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పుచ్చుకొని ప్రెస్ చేయండి. మనం మన సబ్లోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఐఓటీ ఛానల్ వన్స్ అగైన్. సో గబ్బా టెస్ట్ డే 4 గురించి రివ్యూ చేస్తున్నాం ఈరోజు. మన డే 3 అంతా చూసారు. మన వర్షం పడతా ఉంది, కొన్నిసార్లు వికెట్లు పడిపోయాయి, మన వాళ్ళందరూ క్యూ కట్టేశారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ కోహ్లీ అని హ్యాండ్ ఇచ్చారు. మళ్ళీ నౌ బ్యాక్ టు కేఎల్ రాహుల్ అండ్ రోహిత్ శర్మ. మనం డిస్కస్ చేసినట్టుగానే రోహిత్ శర్మ కూడా ఈరోజు రాంగ్లోనే ఎత్తిసాడనమాట. అయిపోయింది. ప్యాట్ కమిన్స్ ఎలా టాక్టికల్ గా గేమ్ ఆడతాడంటే రోహిత్ శర్మతో, అతనికి ఒక బౌన్సర్ వేయటం కానీ లెగ్ సైడ్ ఫీల్డ్ పెడతాం కానీ. సో రోహిత్ శర్మ ఏ మైండ్ సెట్ ఆడతాడు, హీస్ రెడీ టు పుల్ ద బాల్ అనమాట. బౌన్సర్ రాంగ్ లోనే కొట్టేద్దాం, 6 అయిపోయింది అన్నట్టుగా. సో అదే టాక్టికల్ గేమ్ ని ప్యాట్ కమిన్స్ అతని వేలో చూపించాడు. సో పుల్ చేయడానికి షార్ట్ బాల్ వేస్తున్నాడు, వికెట్ లాంగ్ లో ఫీల్డర్స్ పెట్టాడు. అట్లా టెంప్ట్ చేసి ఏం చేశాడు, ఫుల్ లెంత్ బాల్ కాస్త డ్రైవ్ చేయడానికి చేశాడు అనమాట. మన రోహిత్ శర్మలో బాడీ మూమెంట్ లేదు, ఫుట్ మూమెంట్ లేదు. అట్లా డ్రైవ్ ఆడదామని చూశాడు, అయిపోయింది. కీపర్ క్యాచ్ వెళ్ళిపోయాడు. సో వికెట్స్ పడుతున్నాయి అగైన్. మన నెక్స్ట్ వచ్చాడు మన రాయల్ జడేజా. సో అప్పటికే ప్రాపర్ గా సెటిల్ అయ్యి ఉన్న క్రీజ్ లో సెటిల్ అయిన రాహుల్ జడేజా కలిసి స్కోర్ బోర్డ్ మంచిగా తీసుకెళ్లారు. సో డే స్టార్ట్ అవటమే ఇట్ వాజ్ లక్కీ ఫర్ కేఎల్ రాహుల్. క్యాచ్ డ్రాప్, ఇట్ వాస్ ఎ డాలీ క్యాచ్ ఫర్ స్టీవ్ స్మిత్ అనమాట. స్లిప్ లో స్టీవ్ స్మిత్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్లిప్ ఫీల్డర్స్ క్రికెట్ లో. సో ఈజీ క్యాచ్, డెడ్ ఈజీ క్యాచ్, చేతిలోకి వచ్చే బాల్ ని అట్లా వదిలేశాడు. సో టు బి ఆనెస్ట్, లక్ కాస్త ఫేవర్ చేసినట్టే కేఎల్ రాహుల్ కి. అండ్ సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది మన వాళ్ళు కాస్త బ్యాటింగ్. జడేజా అండ్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ అగైన్ తన క్లాస్ ని ఎలా చూపిస్తూనే ఉన్నాడు. హీ వాస్ ప్లేయింగ్ సమ్ గుడ్ షాట్స్. అండ్ కొద్ది పాజిటివ్ సైడ్ ఏంటంటే హేజల్వుడ్ ఇంజూర్ అయ్యి అవుట్ వెళ్ళిపోయాడు అనమాట. సో వాళ్ళకు ఉంది ప్రాపర్ 3 బౌలర్స్ ఈసారి. మిచెల్ స్టార్క్, నేథన్ లయన్ అండ్ ప్యాట్ కమిన్స్. సో వీళ్ళు ముగ్గురునే కాబట్టి కాస్త జడేజా కూడా మంచిగా కట్లు చేసుకుంటా స్వీప్ షాట్లు ఆడుకుంటా నేథన్ లయన్ ని స్కోర్ బోర్డ్ ముందు తీసుకెళ్లారు. మళ్ళీ కాస్త లక్కీ రాహుల్ కాస్త అన్లక్కీ అయ్యాడు. ఏమైంది, నేథన్ లయన్ వేసిన ఆఫ్ సైడ్ బాల్ ని కాస్త కట్ చేద్దాం అనుకునేసరికి స్టీవ్ స్మిత్ కాస్త ముందుగానే ప్రెడిక్ట్ చేశాడు. ఒక మూమెంట్ కాస్త సైడ్ కట్ల జరిగేసి 1 హ్యాండ్ తో ఇట్ వాజ్ వండర్ఫుల్ క్యాచ్. సో రాహుల్ అవుట్ అయ్యాడు అండ్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. మనం అనుకున్నట్టుగానే నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్ లోనే మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈ రోజు కూడా కాస్త మంచి స్టాండ్స్, కాస్త చాలా బాల్ డిఫెన్స్ ఆడాడు. ఈ ఆల్మోస్ట్ ప్లేడ్ 60 బాల్స్, కొట్టిన 16 రన్సే కానీ అక్కడ క్రీజ్ లో నిలక్కుంది ఎక్కువసేపు అనమాట. సో మన టెస్ట్ లో కావాల్సింది అదే, యూ హ్యావ్ టు స్టే దేర్. చాలా ఇంపార్టెంట్. నువ్వు రన్స్ స్కోర్ చేయకపో, నీకు వికెట్ ఆపుతా ఉంటే రన్స్ ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి. సో నితీష్ కుమార్ రెడ్డి అదే ట్రై చేశాడు, బట్ అన్ఫార్చునేట్లీ ఇన్సైడ్ ఎడ్జ్ అయ్యి అవుట్ అవడం జరిగింది. ఈ ప్లేడ్ ఆన్ ఇన్సైడ్ ఎడ్జ్ అయింది. ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో బౌల్డ్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ మన సిరాజ్ కి ప్రమోషన్ వచ్చింది అనమాట. డిఎస్పీ ప్రమోషన్ కాదు, బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ వచ్చింది. సో అన్ఫార్చునేట్లీ తను కూడా త్వరగానే అవుట్ అయిపోయాడు. అండ్ జడేజా కూడా he tried to be there for some time, but ప్యాట్ కమిన్స్ టాక్టిక్స్ తెలిసిందే కదా, రోహిత్ శర్మ ఇలాంటి వాళ్ళని టాక్టిక్స్ పెట్టి అవుట్ చేశాడు. సో సేమ్ జడేజా కూడా అదే టాక్టిక్స్ అప్లై చేశాడు అనమాట. నువ్వు లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తో ఆడుతున్నప్పుడు అఫ్ కోర్స్ స్ట్రైక్ లో ఉంటాను, ట్రై చేస్తూ ఉంటావు. అదే ఏమైందంటే ప్యాట్ కమిన్స్ బౌన్సర్ బాల్ వేసాడు. హీ ట్రై టు పుల్ దట్ బాల్ అండ్ అక్కడ మిచెల్ మార్ష్ కి దొరికిపోయాడు అనమాట. లాంగ్ లో క్యాచ్ అవుట్ అయిపోయాడు. సో ఇప్పుడు మొదలైందనమాట స్టోరీ.
మన ఆకాశ్దీప్ సింగ్ అను జస్ప్రీత్ బుమ్రా క్రీజ్లోకి వచ్చాడు. సో మనం అనుకుంది ఏంటిది, జస్ప్రీత్ బుమ్రా అని ప్రెస్ రిపోర్టర్ ఎవరో ఏదో అన్నారని. సో అక్కడ ఏం జరిగిందంటే ప్రెస్ రిపోర్టర్ అడిగారు అనమాట, డే 3 గురించి మాట్లాడతా, బ్యాటింగ్ గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటో అన్నట్టుగా అడిగారు. అడుగుతారు జస్ప్రీత్ బుమ్రా ఏమన్నారంటే, మీరు బ్యాట్స్మెన్ కాదు, మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ కాదు, బట్ అడుగుతున్నామా ఆన్సర్ చేయండి అన్నారు అనమాట. సో దానికి జస్ప్రీత్ బుమ్రా ఏం సార్కాస్టిక్ రిప్లై ఇచ్చారంటే, మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకోండి, టెస్ట్లో ఒక ఓవర్లో హైయెస్ట్ రన్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు. సో దట్స్ బుమ్రా అనమాట. అవునండి, నిజమే, అది బుమ్రానే. హీ స్కోర్డ్ ఐ థింక్ 35 or 36 runs in 1 over స్టూవర్ట్ బ్రాడ్ ఓవర్లో. అది ఒక సంచలన ఓవర్ అనమాట అప్పట్లో. అండ్ బుమ్రా, ఆకాష్ టీమ్ దే ట్రైడ్ సో మచ్. ఆల్మోస్ట్ ఎంత 4 runs ఎంతో కొట్టాల్సి వచ్చినప్పుడు టు ట్రై టు అవాయిడ్ ఫాలో ఆన్. ఆకాశ్దీప్ సింగ్ 4 కొట్టాడు. హౌఎవర్ అట్లా వెళ్ళిపోయింది 4 అది. మన వాళ్ళు ఫాలో ఆన్ నుంచి తప్పించుకున్నారన్నమాట. ఆ ఫాలో ఆన్ నుంచి తప్పించుకున్న తర్వాత మన ఇండియన్ డగ్అవుట్లో ఆనందం చూడాలి. మన కెమెరామెన్ అఫ్ కోర్స్ ఫోకస్ అంతా కొద్దిగా ఉండేది కదా డగ్అవుట్కి వెళ్ళి చూపించగలని. లోపల గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందరూ ఫుల్ ఖుష్. సో ఒక్కసారి ఆలోచిస్తే మన వాళ్ళు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారో, ఆల్మోస్ట్ వరల్డ్ ఛాంపియన్స్ రేంజ్ మన వాళ్ళది. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక ఫాలో ఆన్ తప్పించుకున్నామని సంతోషపడే స్టేజ్కి వచ్చారనమాట. సో నిజంగా స్టాండర్డ్స్ అంతలా పడిపోయాయి మన వాళ్ళవి. ఎందుకు అంత తగ్గి సెలబ్రేట్ చేసుకోవటము. అఫ్ కోర్స్ ఫాలో ఆన్ తప్పించుకున్నారు, టెస్ట్ డ్రా చేసుకోవచ్చు, విన్ అనేది ఇంకా చెప్పలేము, బట్ అట్లీస్ట్ డ్రా చేసుకోవచ్చు అనే హోప్తో సంతోషపడుతున్నారు, కరెక్టే. కానీ బట్ మన వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చామనే దాన్ని బట్టి చూడాలన్నమాట. సో ప్రస్తుతం 193 runs ఎంతో డెఫిసిట్లో ఉన్నాము. ఫాలో ఆన్ నుంచి తప్పించుకున్నాము. రేపు కాస్త మన జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్ సింగ్ కొంతసేపు ఆడగలిగి కొద్ది రన్స్ స్కోర్ చేస్తే కనుక అఫ్ కోర్స్ ఆల్అౌట్ అయిపోతారు. బట్ ఎంత త్వరగా అవుట్ అవుతారు అనేది చూడాలి. అండ్ రెయిన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. వాళ్ళు కనుక త్వరగా ఆల్అౌట్ చేసేసి వాళ్ళు ఒక 15-20 hours ఆడి ఫాస్ట్గా ఒక 150, ఐ డోంట్ నో, 25 hours దాకా ఆడొచ్చు, లేదా 15 to 20 hours ఆడొచ్చు. వాళ్ళు స్కోర్ చేసే రన్ రేట్ బట్టి ఫాస్ట్గా మేబీ ఒక 300-350 లీడ్ ఇచ్చి మన వాళ్ళని బ్యాటింగ్ దింపి త్వరగా ఆల్అౌట్ చేయడానికి ట్రై చేయొచ్చు. మన వాళ్ళు 2 possibilities. విన్ అంటే మేబీ కష్టమే, బట్ ఏమో ఆ 1% ఛాన్స్ ఏదో అంటారు కదా, ఆర్సీబీఎల్ హోప్. సో ఆ 1%తో వెళ్ళొచ్చు. లేకపోతే కనుక వీ కెన్ ట్రై ఫర్ ద డ్రా. అంతేగాని ఆల్అౌట్ అయ్యి మల్టీకి మ్యాచ్ ఓడిపోవద్దు. సో ఇది ఫైనల్ డే బ్యాటిల్ గురించి. సో hope you like this video. Please like, share and subscribe. Thank you.